హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లో ప్యూర్ ఘీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బిగినర్స్ కోసం చేత్తో టచ్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే మిగ నుంచి నెయ్యి తయారయ్యే వరకు కూడా ఎలా చేసుకోవచ్చని చెప్తున్నాను. అలాగే వెన్నపూస ఈజీగా రావడం కోసం కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెరుగు తోడుపెట్టిన తర్వాత పైన ఉన్న మెగని గిన్నెలోకి తీసుకొని ఇలా 10 to 15 డేస్ అనేది స్టోర్ చేయాలి. అండ్ పాల మిగడతో కూడా నెయ్యి అనేది చేసుకోవచ్చు. కానీ పెరుగు మిగిలితో చేసిన ఘీ అనేది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. పాల మిగిలితో చేసేవాళ్ళు పాలను ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఎక్కువగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన పాల మిగిలిను బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు బయట ఉంచాలి. తర్వాత ఈ పాల మిగిలిను మీరు నెయ్యి చేసుకోవాలనుకునే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒక కవ్వాని తీసుకుని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండండి. మీరు వెన్నపూస తీసే గిన్నె కొంచెం మందంగా ఉండాలి, ఎందుకంటే ఈ గిన్నెలోనే డైరెక్ట్గా స్టవ్ మీద నెయ్యిని మరిగిస్తాం కాబట్టి. ఓన్లీ మిగిడే కాబట్టి వెన్నపూస అనేది చాలా త్వరగా వస్తుంది. మిగిడంతా వెన్నపూసలా మారిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు సేమ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం వల్ల వెన్నపూస అంతా దగ్గరకు అవుతుంది. స్టేజ్లో ఐస్ క్యూబ్స్ కానీ చల్లని నీరు కానీ వేస్తే వెన్నపూస కొంచెం గట్టిగా మారుతుంది. వెన్నపూస అనేది సింపుల్గా రావాలంటే మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, అది ఇదే. చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు, వేడిగా ఉన్నప్పుడు చల్లని నీరు యాడ్ చేస్తే వెన్నపూస చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వెన్నపూసలో ఉన్న మజ్జిగను సపరేట్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు వెన్నపూస అనేది ఆ మజ్జిగతో పాటు బయటికి వెళ్ళదు. అలాగే వెన్నపూసలో చేయి పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఇవన్నీ 2 నుంచి 3 సార్లు వాటర్ వేసి ఇలా చేస్తే వెన్నపూస అనేది చాలా బాగా వస్తుంది. చూసారా వెన్నపూస ఎలా వచ్చిందో. ముందు మనం సెపరేట్ చేసి పెట్టుకున్న మజ్జిగను పునుకులు వేసుకోవడానికి, ప్లాంట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. వెన్నపూస అనేది మరిగించేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే త్వరగా వెన్నపూస అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వెన్నపూస అనేది అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మంట మాత్రం కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే నెయ్యి అనేది మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాల పాటు కవ్వంతో కదుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ వెన్నపూస అంతా నెయ్యిగా మారినంత వరకు స్టవ్ పైనే ఉంచాలి, అది లో ఫ్లేమ్లో. తయారైందని అర్థం ఏంటంటే అడుగున ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ అనేది వస్తుంది, అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలా వచ్చింది అంటే నెయ్యి అనేది రెడీ అయినట్లే. ఈ విధంగా నెయ్యి తయారైన తర్వాత అందులో 1 టీ స్పూన్ మెంతులు కానీ తమలపాకులు కానీ వేయండి. ఇలా వేయడం వల్ల నెయ్యి అనేది కమ్మని వాసన అనేది వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి అనేది కొంచెం చల్లగా అయినంత వరకు పక్కన ఉంచాలి. చల్లగా అయిన నెయ్యిను ఫిల్టర్ చేసి ఒక గాజు సీసాలో వేసుకోండి. ఈ విధంగా నెయ్యి చేస్తే చాలా చక్కని నెయ్యి అనేది రెడీ అవుతుంది. మిగిలిన కవ్వంతో చిలకడం రానివారు మిగిలిన మిక్సీ గిన్నెలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. అస్సలు చేత్తో ముట్టుకోకుండా, గిన్నెలు ఎక్కువ కాకుండా నెయ్యిని చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ టైం మీరు ఈ టిప్ని యూస్ చేస్తూ నెయ్యిని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.